హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. కోల్ ఇండియా లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంకా స్పెషలైజేషన్ చూసుకుంటే సీనియర్ మెడికల్ స్పెషలిస్టు E4 కేటగిరీ, మెడికల్ స్పెషలిస్ట్ E3 గ్రేడ్ ఉంది. ఇందులో స్పెషలైజేషన్స్ చూసుకుంటే సర్జరీ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. జనరల్ ఫిజిషియన్ ఆర్ జనరల్ మెడిసిన్ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. G&O వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్టీ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. అనస్థీషియా వాళ్ళకి అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు, ఓబీసీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే ఆర్థోపెడిక్స్ వాళ్ళకి అన్రిజర్వ్డ్లో ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. పీడియాట్రిక్స్ వాళ్ళకి ఓన్లీ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సైకియాట్రీకి అన్రిజర్వ్డ్లో ఒక పోస్టు మాత్రమే ఉంది. అలాగే ప్యాథాలజీ వాళ్ళకి ఓబీసీలో ఒక పోస్ట్ ఉంది. డెర్మటాలజీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్లో 0 పోస్టులు ఉన్నాయి. అలాగే పల్మనాలజీ లేదా చెస్ట్ స్పెషాలిటీ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ మాత్రమే ఉన్నాయి. ఆప్థాల్మాలజీ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. రేడియాలజీలో అన్రిజర్వ్డ్లో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. ఈఎన్టీలో ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 9 పోస్టులు ఉన్నాయి మనకు. అలాగే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 4 పోస్టులు, ORS 4th కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు, టోటల్ 9 పోస్టులు ఉన్నాయి మనకు. గ్రేడ్ పే వచ్చేసరికి సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ E4 గ్రేడ్ వాళ్ళకి 70,000 నుంచి 2 lakhs మధ్యలో ఉంటుంది. మెడికల్ స్పెషలిస్ట్ E3 గ్రేడ్ వాళ్ళకి 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్ వాళ్ళకి 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది. ఇందులో మళ్ళీ టోటల్ అలవెన్స్లు, PRP పర్క్స్ కూడా యాడ్ అవుతాయి మనకు. ఓపెనింగ్ ఆఫ్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి March 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి April 11th ఎండ్ అవుతుంది మనకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ వచ్చేసరికి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ పల్మనరీ మెడిసిన్ వాళ్ళకి మినిమం MBBS చేసి ఉండాలి. అలాగే MBBSతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా DNB విత్ మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫర్ ఎనీ అదర్ స్పెషలిస్ట్ ఇన్ అడిషన్ టు ద అబవ్ అంటే MBBS పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మనం ఏదైతే ట్యూటర్షిప్ కానీ, ఫెలోషిప్ కానీ, ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా సెల్ఫ్ క్లినిక్ పెట్టుకుంటాం అది కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ అవుతుంది. అలాగే మెడికల్ స్పెషలిస్ట్కి వచ్చేసరికి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ పల్మనరీ మెడిసిన్ వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBBS విత్ PG డిగ్రీ ఆర్ DNB చేసి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఫర్ అదర్ స్పెషలిస్టులు MBBS, PG డిగ్రీతో పాటు PG గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చేసి ఉండాలి. వీళ్ళకి కూడా ట్యూటర్షిప్, ఫెలోషిప్ ఇంకా ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ సెల్ఫ్ క్లీనింగ్ కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసరికి MBBS చేసి ఉండాలి. అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా సెల్ఫ్ క్లీనింగ్ చేసిన వాళ్ళకి అది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ అవుతుంది మనకు. ఏదైతే 1 year ఇంటర్న్షిప్ ఉందో డ్యూరింగ్ మన ఆఫ్టర్ MBBS కంప్లీషన్ అది ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయబడదు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ E4 గ్రేడ్ వాళ్ళకి 42 years ఫర్ అన్రిజర్వ్డ్. అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ లేదా మెడికల్ స్పెషలిస్ట్ ఇన్ E3 గ్రేడ్ వాళ్ళకి వచ్చేసరికి 35 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అలాగే ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో SC, ST వాళ్ళకి, OBC వాళ్ళకి,
ఫిజికలీ ఛాలెంజ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 10 years, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న కొద్ది మెంబర్స్కి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అకార్డింగ్ టు ద రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాదండి, కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్. వాళ్ళకు మనకు ఆల్రెడీ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాటు డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లో నుంచి మనం దాన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. మనం స్పీడ్ పోస్ట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసరికి ద జనరల్ మేనేజర్ పర్సనల్ ఆర్ హెచ్ఓడి ఆఫ్ ఈఈ ఎట్ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్, 2nd floor, కోల్ ఎస్టేట్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సివిల్ లైన్స్, నాగ్పూర్, మహారాష్ట్ర 440001. ఇది April 11th లోపే పంపించేయాలండి. ఆ తర్వాత ఏవైతే వెళ్తాయో అవి యాక్సెప్ట్ చేయబడవు. అలాగే ఎనీ అదర్ మోడ్ ఆఫ్ డెలివరీ బై హ్యాండ్ లేదా ఈమెయిల్ ఆర్ కొరియర్ ద్వారా యాక్సెప్ట్ చేయబడదు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రం యాక్సెప్ట్ చేయబడుతుంది. ఒక క్యాండిడేటు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. డబుల్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ లేవు, అప్లై చేసుకోకూడదు. మనకు ఈ తీసుకున్న అప్లికేషన్స్లో 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే మార్క్స్ సెక్యూర్ చేస్తారో మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అంటే మనం ఎంబీబీఎస్లో ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసాం టోటల్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్కి, అలాగే ఎక్స్పీరియన్స్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ప్రకారం టోటల్ క్యాల్కులేట్ చేసి జరుగుతుంది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం మనకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకు కావాల్సిన ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి నోటిఫికేషన్లో బాటంలో ఇచ్చాడు. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్స్ అన్నీ మనమే ఫిలప్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి త్రూ స్పీడ్ పోస్ట్ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి పంపించాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.